జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది? కూటమి రూపొందించిన తర్వాత ఎలా ఉంది? అందరూ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన రోజు ఒక కళ్ళ పండుగ జరిగింది. ఇదంతా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి మొత్తం ప్రపంచం అంతా కూడా గుర్తించే విధంగా మన విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ గారి విగ్రహాన్ని 205 అడుగుల ఎత్తులోని సుమారు 405 కోట్ల బడ్జెట్ తోని మరి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. మరి ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్ కి ఒక గొప్ప వరంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భావిస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విగ్రహాన్ని అంతా కూడా ఏది శుద్ధి చేయకుండా మరి ఈ ప్రాంగణం అంతా కూడా చూస్తే ఇప్పుడు మనం అంతా చూస్తే కనుక ఎక్కడ మట్టి అక్కడే ఉంది. మరి మొక్కలు చూస్తే గార్డెన్ చూస్తే ఈ పూలు మొక్కలు మొత్తం చచ్చిపోయే విధంగా ఉన్నాయి. అంటే కనీసం ఈ మున్సిపల్ మెయింటెనెన్స్ అనేది చేయకుండా మాకేం పట్టిందిలే అన్నట్టు కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఈ విధంగా ఒక రాజ్యాంగ నిర్మాతని ఈ విధంగా అవమానించడం మేమందరం తట్టుకోలేక ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోని మేమందరం కూడా దళితులు అందరం కూడా వచ్చి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఈ స్వరాజ్ మైదానాన్ని సందర్శించడం జరిగింది. మరి ఈ సందర్శించిన ప్రమేయంలో ఇక్కడ అంతా చూస్తే కనుక మొత్తం కూడా అపరిశుభ్రతగా ఉంది. మరి ఈ కూటమి ప్రభుత్వం తొందరగా దీని మీద యాక్షన్ తీసుకొని ఇదంతా కనుక సాధ్యమైనంత కొన్ని రోజుల్లో ఇదంతా కూడా శుద్ధి చేసి మళ్ళీ ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణాన్ని ఏ విధంగా అయితే ఒక పూల మొక్కలతోని గార్డెన్ తోని మంచి పూలతోని చేశారో అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు చేయని పక్షంలో మేమే దీన్ని ఏ విధంగా అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు అదే విధంగా మేము తయారు చేసుకుంటాం. ఒక గ్రామం నుంచి రోజుకొకళ్ళు వచ్చి కంపల్సరీగా దీన్ని అంతా శుద్ధి చేసుకొని కంపల్సరీగా చూసుకుంటాం. అందంగా అంతా శుద్ధి చేసుకొని అంబేద్కర్ ఆశయాల్ని కాపాడుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.